పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలో ఒక్కదానినైనా చంద్రబాబు నెరవేర్చారా అని నిలదీశారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా చెప్పాలన్నారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు. 3 సార్లు 14 ఏళ్లలో 3 పర్యాయాలు ఎలా లాక్కున్నావో, ఎలా గెలిచావో, ఎలా పరిపాలించావో ఏనాడైనా ఈ రాజకీయ నేపథ్యంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు నీ కళ్ళకు కనపడ్డారా అని అడుగుతా ఉన్నాం. కనపడ్డారా? రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి హేళనలు, అసమానతలు మా గుర్తుకు రావా? అంటే ఇప్పుడు నువ్వు ఎన్నికల దగ్గరకు వస్తావని చెప్పి ఒక ప్రక్క ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చేయనటువంటి గొప్ప యజ్ఞాన్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని చెప్పి వాళ్ళకు సాయం చేసి వాళ్ళకి రాజకీయాన్ని అధికారాన్ని ఇచ్చి మీరే ఉండండి ముందు అని చెప్పే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వు కూడా ఏదో మొత్తానికి లాగాలని ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఇప్పుడు డాన్స్ చేస్తున్నావు, ఇప్పుడు ప్రేమ కారుస్తున్నావు. మర్చిపోతామా? ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు చీము రక్తం ఉంటే మేము మర్చిపోతామా? మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను వదులుతామా? ఒకప్పుడు బీసీలో బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా అణగారినటువంటి కులాలుగా చూసినటువంటి నీవు, హేళనగా చేసినటువంటి నీవు, మా తోకలు కత్తిరేస్తారని నీవు, మా అంతు చూస్తారని నీవు, మేము జడ్జీలుగా పనికిరావని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి నీవు, నిన్ను మేము ఇప్పుడు మర్చిపోతామా? బీసీలైనటువంటి మేము, మైనారిటీలను తేలిక చేసినటువంటి నువ్వు, గిరిజనుల కోసం ఒక్క క్షణం ఆలోచించిన నీవు